ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ అలోక్ శుక్లా. ఛత్తీస్గఢ్కు చెందిన అటవీ గిరిజన హక్కుల ఉద్యమకర్త అలోక్ శుక్లా ప్రతిష్టాత్మక గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను గెలుచుకున్నారు. గ్రీన్ నోబెల్గా పరిగణించే ఈ అవార్డును ప్రపంచంలోని 6 జనావాస ఖండాల పరిధిలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ప్రకటిస్తారు. రెండవ ప్రశ్న. భారతీయ వ్యాక్సిన్ తయారీదారుల సంఘం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కృష్ణ ఎల్లా. భారతీయ వ్యాక్సిన్ తయారీదారుల సంఘం అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా నియమితులయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019 నుంచి 2024 మార్చి వరకు ఆదర్ సి పునావాలా ఈ పదవిలో ఉన్నారు. మూడవ ప్రశ్న. ఇటీవల ప్రతిష్టాత్మక నవరత్న హోదా పొందిన సంస్థ ఏది? ఆన్సర్ IREDA. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను మంజూరు చేసింది. దీంతో భారతదేశంలో మొత్తం నవరత్న PSCల సంఖ్య 17కు వెళ్ళింది. నాలుగవ ప్రశ్న. ఏ రాష్ట్ర పోలీసులు సమర్థ్ అనే యాప్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమర్థ్ అనే యాప్ను ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఐదవ ప్రశ్న. హింగ్లాజ్ మాతా ఆలయం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ పాకిస్తాన్. హింగ్లాజ్ మాతా ఆలయం పాకిస్తాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే హింగ్లాజ్ యాత్ర పాకిస్తాన్లోని అతిపెద్ద హిందూ పండుగ. ఈ యాత్రకు వేల మంది భక్తులు తరలివస్తారు. ఆరవ ప్రశ్న. గ్లోబల్ మీడియా అవార్డు గెలుచుకున్న AI యాంకర్ ఎవరు? ఆన్సర్ సనా. ఇండియా టుడే గ్రూప్ అభివృద్ధి చేసిన AI ఆధారిత న్యూస్ యాంకర్ సనా గ్లోబల్ మీడియా అవార్డు గెలుచుకుంది. లండన్లో ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. ఏడవ ప్రశ్న. ప్రాజెక్ట్ నీలగిరి తహర్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం? ఆన్సర్ తమిళనాడు. అంతరించిపోతున్న నీలగిరి తహర్ జాతులను సంరక్షించడం కోసం తమిళనాడు ప్రభుత్వం 2023 అక్టోబర్లో ప్రాజెక్ట్ నీలగిరి తహర్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 29 నుంచి తొలిసారి నీలగిరి తహర్ల సంఖ్యను అంచనా వేయనున్నారు. ఎనిమిదవ ప్రశ్న. ది విన్నర్స్ మైండ్ సెట్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ షేన్ వాట్సన్. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకాన్ని రచించారు. క్రికెట్లో భయాలను జయించడానికి, ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి తాను అనుసరించిన వ్యూహాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు. తొమ్మిదవ ప్రశ్న. ఆర్చరీ ప్రపంచ కప్ పురుషుల రికర్వ్ ఈవెంట్ విజేత ఎవరు? ఆన్సర్ భారతదేశం. ఆర్చరీ ప్రపంచ కప్ పురుషుల రికర్వ్ ఈవెంట్లో దక్షిణ కొరియాను ఓడించి భారత్ బంగారు పతకం గెలుచుకుంది. ఈ జట్టులో ధీరజ్ బొమ్మదేవర, తరణ్దీప్ రాయ్ మరియు ప్రవీణ్ జాదవ్ ఉన్నారు. ఈ టోర్నీలో భారత్ నుంచి 8 మంది పురుషులు, 8 మంది మహిళలతో కూడిన 16 మంది సభ్యుల బృందం పాల్గొంది. 10వ ప్రశ్న. అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఏప్రిల్ 29. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటారు. కళల రంగంలో యునెస్కో భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ డ్యాన్స్ కమిటీ 1982 నుంచి దీనిని నిర్వహిస్తుంది. ఇక ఆఖరి ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. షేర్ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి కేరళ. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.